సపోటా పండ్లు ఎనర్జీకి పవర్ హౌస్ లాంటివి అంటారు. శరీరంలో నిస్సత్తువ ఆవహించినప్పుడు, బలహీనంగా ఉన్నప్పుడు 2 లేదా 3 సపోటా పండ్లను తింటే శరీరం వెంటనే శక్తిని పుంజుకుంటుంది. వీటికి అంత పవర్ ఉంది. ఈ పండ్లలో పిండి పదార్థాలు, మాంసకృతులు, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. కానీ ఈ చెట్టు అన్ని ప్రాంతాలలో పెరగదు. ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది. మొట్టమొదటిగా స్పానిష్ రాజులు ఫిలిప్పీన్స్లో సపోటా తోటల పెంపకాన్ని మొదలుపెట్టారట. సపోటా కాయలు చెట్టుకు ఉన్నప్పుడు పండవు. ఇదే వీటిలో ఉండే స్పెషాలిటీ. కోసిన తర్వాతనే పండుతాయి. ఫైబర్ దండిగా ఉండే పండు. మన రోజువారీ ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మలబద్ధకం అందులో ప్రధానమైంది. సపోటాల్లో ఫైబర్ కావాల్సినంత దొరుకుతుంది. ఒక్కో పండులో దాదాపు 9 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగుపరిచి గట్ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. అలసటకు రామబాణం. సాధారణంగా ఈ పండ్లు వేసవిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలం రాగానే డీహైడ్రేషన్ కారణంగానో లేక అధిక ఉష్ణోగ్రతల వలనో నీరసం, నిస్సత్తువ కొమ్మేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు 2 సపోటాలను తిన్నారంటే ఇక వెంటనే హుషారుగా మారిపోతారు. జీర్ణ సంబంధ సమస్యలకు, ఎవరైతే జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇదొక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో టానిన్లు, పాలిఫెనాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యం. సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రసరణను ఆరోగ్యంగా ఉంచడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ తిన్నారంటే అంతే. సపోటాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటి రుచి కూడా గొప్పగా ఉంటుంది. అందుకని వీటిని మోతాదు మించి తీసుకుంటే అనర్థాలే వస్తాయి. సపోటాలను అదే పనిగా తినడం మంచిది కాదు. దీనివల్ల అజీర్ణంతో పాటు పొట్ట ఉబ్బరం సమస్య కూడా వస్తుంది.